హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. మొన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక మాట చెప్పినాడు. అందరికి గుర్తుందో లేదో, నాకైతే బాగా గుర్తుంది. ఇంతకు ఏం చెప్పినారంటే, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, తప్పు లేదు, మీకు సమాధానం చెప్పే హక్కు కూడా మాకుంది, అది కూడా తప్పు కాదు, కానీ బూతులు మాట్లాడడం, సోషల్ మీడియా దొరికిందని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం తప్పు, దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ విషయం గురించి మళ్ళీ ఎందుకు రెస్పాండ్ అయ్యి నువ్వు సమాధానం చెప్తున్నావురా అని అంటే, ప్రకాష్ రాజ్ గారు ప్రశ్న రావాన్ని అరెస్ట్ చేయడము, ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పి ఒక వీడియో వదిలినాడు. ఆ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. పెద్ద బిల్ తప్పించి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. అంటే ఏ కేసులో? రావను నోట్లో ఏం పెట్టుకున్నావు, నీ ప్రభుత్వం ఇట్లా ఉంది, థూ అంటే ఏది? ప్రజలు అంటే 5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం బాగలేదంట ఈ ఒక్కడికి. సరే, అది కూడా పక్కన పెడదాం. దేవీ దేవతలను ఏమన్నాడో తెలుసా? మీ హిందువులు, మీ క్రిస్టియన్స్, మీ ముస్లింలు, అసలు మీ అనేది ఎందుకు వస్తుంది? అందరు దేవుళ్ళు, అందరి మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు అందరికీ సంబంధించింది. ఇది లౌకిక స్వామ్యవాద దేశము అని చెప్పి ఆ మాత్రం జ్ఞానం లేదా? గతంలో మావోయిస్టుల గురించి, టెర్రరిస్టుల గురించే మాట్లాడినాడు తెలుసా ప్రశ్న రావణ్. ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. ఆ రోజు అరెస్ట్ చేయకుండా మొన్న ఇదే విధంగా సభలు పెట్టి మాట్లాడుతూ ఉంటే దానికి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏం మాట్లాడాడో వినండి. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారంట. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. ఓకే, మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఓకే, ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ. అసలు అధికారాన్ని మిస్యూజ్ చేసింది ఎవరు? నీ గురించి మాట్లాడుకుందామా ఒకసారి. మనకి ఒకటే తల్లి ఉంటుంది, ఒకటే తల్లి ఉంటుంది, ఐడియా ఉంది కదా, ఒకరే నాన్నుంటారు, కానీ ఒకటే ఓటు హక్కు ఉంటుందని మాత్రము ఈ మహానుభావుడికి తెలియదంట. 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడీలు పెట్టుకొని తిరుగుతున్నాడు ఈ మహానుభావుడు. ఈయన కూడా వచ్చి ఆయన ప్రభుత్వం గురించి, జర్నలిస్టుల గురించి, ఎలా మాట్లాడాలనే దాని గురించి, రాజ్యాంగం గురించి, కోర్టు ఎలాంటి పనులు చేయాలనే దాని గురించి, పోలీసులు ఎలా వ్యవహరించాలనే దాని గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఉంటే మనం వినాల. 4 ఓటర్ ఐడీలను పెట్టుకొని దొంగ ఓట్లు వేస్తున్నా ఈ దొంగ అనొచ్చు, దొంగని. ఎందుకంటే 4 ఓటర్ ఐడీలు పెట్టుకొని దొంగ ఓట్లు వేస్తూ ఉన్న వాళ్ళని దొంగలానికి ఇంకేమంటారు? అన్ని రాష్ట్రాల్లో ఒకటేసారి ఓట్లు ఎలక్షన్లో పెట్టరు కదా, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క చోట పెడతారు. కాబట్టి ఇక్కడ ఓటేస్తాడు, అక్కడ ఓటేస్తాడు, అక్కడ ఓటేస్తాడు. ఇలాంటి వ్యక్తి కూడా వాడు ఎవరో ప్రశ్నారావణ్ గురించి నోటికి ఎలా వస్తే వాడు అలా మాట్లాడినాడు కాబట్టి వాడిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇలాంటి సోకాళ్ళు ఈయన విలక్షణ నటుడు అని చెప్పుకొని తిరిగే ఒక సన్నాసి, సారీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడొద్దన్నారు కదా, ఇలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ ముందు వచ్చి ఆయనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే సైలెంట్గా ఉండమని చెప్తున్నాడు. అంటే ప్రభుత్వము గుడ్డు పోయిందా? వాళ్ళు ప్రశ్నించకూడదా? తిరిగి తీసుకుపోయి అరెస్ట్ చేయకూడదా? ఇది తప్పురని చెప్పకూడదా? మీకు ఇదేనా నేర్పించింది సభ్య సంస్కారం? ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఈ మాట మీద కూడా ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సిగ్గులేని ఎవరికి సిగ్గు లేదు? ఎలా పడితే అలా మాట్లాడినా ప్రశ్నారావానికి సిగ్గులేదా? నీ నాలుగు తెగ్గొస్తానని మాట్లాడినా జడా శ్రావణికి సిగ్గులేదా? లేకుంటే ఇంకా స్టేజ్ మీద ఉండి క్రైస్తవ దళిత సభ అని పెట్టి పర్మిషన్ తీసుకోకుండా, ఇంతమంది క్రౌడ్ అని చెప్పకుండా, మైకులు పెట్టుకుంటామని చెప్పకుండా మీ ఇష్టానుసారం సభలు పెట్టుకొని మీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజలు గుడ్డోళ్ళ, ఎర్రోళ్ళ, పిచ్చోళ్ళ? నువ్వు ఇప్పుడు కూడా ఏమన్నావంటే సిగ్గు లేదని మాట్లాడినావు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు? గౌరవంగా మాట్లాడమన్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు? సిగ్గు లేదని మాట్లాడుతున్నావు. ఆయన మీద 30 కేసులు మాత్రమే పెట్టినారు. ఎవరి మీద? రావణ్ మీద. నీ మీద 300 కేసులు ఖచ్చితంగా పెడతారు. గతంలో వీళ్ళు లక్ష్మీ పార్వతుల గురించి, రామలక్ష్మణుల గురించి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడినాడు. అశోకవనంలో ఇలా జరిగింది అనే తప్పుడు మాటలు కూడా మాట్లాడినాడు. మరి ఆ రోజు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతన్ని అరెస్ట్ చేస్తుంటే ఇతనికి కూడా భయం ఉండేది ఒంట్లో. ఇతన్ని ఇలా వదిలేయడం వల్లే ప్రశ్నారావణ్ అలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఇట్లాంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏం మాట్లాడినాడు. ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు.
అదే నేను చెప్తున్నా, మీరేం చేయాలనుకుంటున్నారు? సభ్య సమాజాన్ని కులాలకి మతాలకి మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాలకి మధ్య చిచ్చులు పెట్టి, దేవుళ్ళకు దేవతలకు చిచ్చు పెట్టి ప్రజలు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే మీరు చూస్తూ ఉందాం అనుకుంటున్నారా? మీకు కొంతమంది 5 రూపాయలు పేటీఎం పంపిస్తూ ఉంటారు, దానివల్ల కొన్ని లక్షల మంది కొట్టుకొని చనిపోతున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. నువ్వు అంటున్నావు కదా సమాజానికి ఏమి నేర్పిద్దాం అనుకుంటున్నారు? సమాజానికి ఏమి నేర్పించేది ఏం లేదు. తప్పుడు కూతలు కూసిన వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మక్కిలు ఎరగదీయడమే కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగంలో లేకపోయినా సమాజం చెప్తా ఉన్నది. తప్పు చేసిన వాడిని ఉపేక్షిస్తూ అలా వదిలేస్తూ ఉంటే వాడిని ఎంతకైనా తెగిస్తాడు, వాడిని పట్టుకొని తనలో తప్పు లేదు అని చెప్పి సమాజమే చెప్తా ఉన్నది. ఇప్పుడు పోలీసులను తీసుకుపోయి కొట్టి ఏం చేయలేదు, కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారు చూడండి, ఇది తప్పు. పోలీసులు కొట్టినారా? కొట్టలేదు. ఏదైనా శిక్ష వేసినారా? వేయలేదు. నువ్వు పలానా చోట కేసు పెట్టినారు, అక్కడికి పోవాల్సిందే ఖచ్చితంగా. 300 కేసులు కాదు 500 కేసులు ఉన్నా ఆ ఏరియాలకు పోవాల్సిందే, తప్పదు. ఎంతోమంది ఏ అన్యంపు నేను తెలియని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లేదా గత ప్రభుత్వంలో? మరి అవన్నీ మీకు పరిగణలోకి రావా? వాటి గురించి మాట్లాడరా? ఎంతసేపు ప్రశ్నారావుని అరెస్ట్ చేసినారని మాట్లాడుతున్నావు. రెడ్ బుక్ కాదు, రాజ్యాంగం గురించి ఏం మాట్లాడాడు తెలుసా? కేవీఆర్ ఏమన్నాడో తెలుసా? అవి నేను అనకూడదు, కొన్ని బూతులు అట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని నువ్వు వెనకేసుకొని వస్తున్నావు. ముందు నీకు సిగ్గులేదు. సారీ, ఈ మాట నేను అనడంలో తప్పు లేదు, ఎందుకంటే ముందు సిగ్గులేదని మాట్లాడింది అతనే. కాబట్టి ఇతనికి సిగ్గులేదు. ఇతనికి సిగ్గుంటే అటువంటి వాడికి సపోర్ట్ చేయడు. ఖచ్చితంగా ఇతను మాట్లాడిన మాటకి సమాధానం నేను మాత్రమే కాదు, మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇతని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు విషయం. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.